అందరికీ నమస్తే. షాలేమన్న గారు చేసిన ప్రసంగాన్ని మరి ఎక్కువగా కాంట్రవర్సీ అయితే చేస్తున్నారు, పెద్ద వివాదముగా చూపిస్తున్నారు. ఆయన ఏమన్నారంటే, ఒక పాస్టర్ గారు తన సంఘం ముందు పెట్టినటువంటి పూల వ్యాపారితో ఇలా మాట్లాడాడు అని చెప్పేసి అన్నారు తప్ప ఆయన డైరెక్ట్గా ఏ విమర్శ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే, అతడు హిందువుల గురించి ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన కాంట్రవర్సీగా హిందువుల గురించి విమర్శ ఏమీ చేయలేదు. ఫలానా స్త్రీలు అని పర్టికులర్గా మెన్షన్ చేయలేదు అక్కడ. ఇప్పుడు హిందువులు క్రైస్తవులు వేరువేరు కాదు కదా, ఎందుకంటే మేము హిందువులం కాదా. భారతదేశము నా మాతృభూమి, భారత మాతాకి జై అని చెల్లిట్టు కొడతాం. ఎందుకంటే భారతదేశంలో పుట్టాం. మాతృభూమి అంటే మరి పుట్టినటువంటి భూమి. మేమేమైనా అమెరికా నుంచి లేకపోతే అమెరికా దేశస్తుల నుంచి ఎక్కడికి వచ్చాము. హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా భారతదేశంలో స్వతంత్ర దేశము గనుక అందరూ కలిసి ఐకమత్యంగా అన్న తమ్ములుగా ఉంటారు. షాలేం రాజు గారు చేసినటువంటి ప్రసంగంలో ఆ పాస్టర్ గారు చెప్పారు అంటే, ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, తన సంఘ బిడ్డల్ని పొగుడుకున్నాడు, గొప్పలు చెప్పుకున్నాడు. తన సంఘ బిడ్డల్ని పొగుడుకున్నాడు. నా బిడ్డలు అలాంటి వారు కాదు అని. ఇంట్లో కూడా అమ్మ ఏం చేస్తుందంటే, రే వాళ్ళతో తిరగొద్దురా, ఒక దొంగోడితో తిరుగుతున్నావు అనుకో, వాళ్ళతో తిరగొద్దురా, రే నువ్వు కూడా దొంగ, ఏ చెడ్డ పనులు వచ్చేస్తారని చెప్పి అమ్మ తిడతారు. అంత మాత్రాన దేశమంతా కూడా దొంగలు అయిపోరు. చెడ్డవారు అన్నప్పుడు అంత మాత్రాన దేశమంతా చెడ్డదైపోదు. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి. చెట్టు ఉంటుంది, చెట్టులో కొన్ని కాయలు ఫలిస్తాయి, కొన్ని ఎండ దెబ్బ వడదెబ్బకు తగులుతాయి, కొన్ని పురుగు పడతాయి. అంత మాత్రాన చెట్టు మొత్తం పాడైపోయినట్టు కాదు. పురుగు పట్టిన కాయని మనం తీసేస్తాం. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ నేను ఒక మాట మీకు క్లియర్గా చెప్తున్నాను. అతడు ప్రత్యేకముగా హిందూ స్త్రీలు ఇలాంటి వారు అని మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేసేటువంటి ఉద్దేశము నాకు తెలిసి భారతీయుడికి ఎవరికీ ఉండదండి. జాగ్రత్తగా ఆ వర్తమానాన్ని మీరు వినండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో నేను పేస్ట్ చేశాను. దయచేసి వర్తమానం జాగ్రత్తగా వినండి. ఏంటంటున్నానంటే, షాలేం రాజు గారు ఏం చెప్పారంటే అక్కడ విషయం, నేను ఒక మాట చెప్తున్నాను, భారత మాతాకి జై అని ఈ రోజున చూస్తే సినిమా థియేటర్లో కూడా మరి చక్కగా మరి జనగణమన పాడుతున్నప్పుడు అందరూ లేచి సెల్యూట్ కొడతారు. అంటే భారత మాత అంటే తల్లి, మాతృభూమి, తల్లి, స్త్రీ కదండి. మరి ఈరోజు నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అపార్థమైతే చేసుకోకండి, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. భారతదేశంలో మణిపూర్లో అలాంటి మాతృమూర్తి అంటే స్త్రీని బట్టలు ఇప్పి పరుగులు పెట్టించి మర్మాంగాల్ని కోసేసి, ఎవరు ఈ విషయం చేసింది? స్త్రీలు కాదు, పురుషులు కర్రలతో కొడుతూ, మర్మాంగాల మీద కొడుతూ, మరి ఆ స్త్రీల యొక్క మరి పర్సనల్ పార్ట్స్ మీద అసభ్యంగా మరి చూస్తే జనన మర్మాంగాల పైన కొడుతూ స్త్రీలను చంపేశారండి. భారతదేశము నా మాతృభూమి, ఈ విషయం నేను చెప్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు వస్తుంది. భారతదేశము నా మాతృభూమి అంటే తల్లి, అంటే స్త్రీ మరి మాతృమూర్తి కదండి. ఆ స్త్రీని అంత కఠినంగా చంపేసినప్పుడు, అంత కఠినంగా వేధించినప్పుడు, గొడ్డలోడదీసి పురుషులు కర్రలతో కొడుతున్నప్పుడు మరి ఎవరి నోరు అంతగా మెదపలేకపోయారండి. మణిపూర్లో జరిగిన ఒక్క స్త్రీకే కాదండి, అనేక స్త్రీలకు జరిగిన దారుణానికి న్యాయం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాను. మనందరం భారతీయులమేనండి. నా ప్రియమైనటువంటి అక్కలు చెల్లెళ్ళు,
ప్రత్యేకముగా ఒకటి షాలేం అన్నగారు ప్రత్యేకముగా అన్న అంటున్నానని మళ్ళీ నాకేదో నా మీద కాంట్రవర్సీకి రాకండి. ప్రత్యేకముగా ఇదిగో, ఇప్పుడు ఒక పేరు ఉంటుందండి, పేరుంటుంది ఏమనంటే సురేష్ అనే పేరుంటే ఒరే సురేష్ అంటేనే పలుకుతాడు. సురేష్ అనే పేరున్నోడికి అప్పారావు అని పిలిస్తే ఎట్ట పలుకుతాడు? ఎందుకంటే వాడు అనుకుంటాడు అప్పారావును కదా పిలుస్తున్నాడు అనుకుంటాడు. సురేష్ పలకడు. మరి అప్పారావును పిలిస్తే అప్పారావు పలుకుతాడు. అప్పారావు దగ్గరికి వెళ్ళి ఒరే సురేష్ అంటే వాడు పలకడు. అలాగే షాలేం అన్న గారు ఏంటంటే ఒక సేవకుడు తన సంఘము గూర్చినిచ్చిన సాక్ష్యములో సంఘాన్ని పొగుడుకున్నాడు. ఏమనంటే ఒరేయ్ బజారు మనుషులు కాదురా, రేయ్ అలా కాదురా, రోడ్ల మీద తిరిగే వాళ్ళు కాదురా. అంటే రోడ్ల మీద తిరిగేవారు మరి హిందూ స్త్రీలే రోడ్డు మీద తిరుగుతారు ప్రత్యేకముగా, లేకపోతే ఈ మతానికి చెందిన వారే రోడ్డు మీద తిరుగుతారు, ఈ మతానికి చెందిన వారే పూలు పెట్టుకుంటారు, లేకపోతే ఈ మరి అని చెప్పేసి ఏమి పర్టికులర్గా ఒక అడ్రస్ ఇవ్వలేదండి. దాన్ని ఎందుకు అంత కాంట్రవర్సీ చేయాలి? నేను భారతదేశం గురించి, నా భారతదేశం మాతృభూమి, భారతదేశంలో స్త్రీలు గొప్ప స్త్రీలు ఉన్నారు. సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, సతీ అనసూయ తన భర్త ప్రాణాల కొరకు ఏకంగా దేవుడితో పోరాడి ప్రాణాలను దక్కించుకున్న మహాపతివ్రతలు ఎంతో మంది ఉన్నారు. భారతీయులు, నా అడ్రస్ భారతదేశం. కానీ భారతదేశంలో మత స్వతంత్రం ఉన్నది కనుక నేను యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు వారిని పూజిస్తూ ఉన్నాను, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంత మాత్రము చేత హిందూ దేవుల్ని దూషించేటువంటి అధికారము కానీ విమర్శాత్మకమైన మనస్సు కానీ నాకు లేవు. నాకే కాదు, ఇప్పుడు హిందూ సోదరులు వారికి నియమించినటువంటి గుడులకు వారు వెళ్తారు, వారి నమ్మకం ప్రకారం వారు పూజించుకుంటారు, వారు ప్రార్థనలు చేసుకుంటారు, అది వారి నమ్మకం. ముస్లిం సోదరుడు ఆయన నమాజ్ చేసుకుంటాడు, మసీదుకి వెళ్తాడు, ఆయన యొక్క స్వాతంత్రం. క్రైస్తవ సోదరుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, ఆయన. కొంతమంది క్రైస్తవులు మరియమ్మను పూజిస్తారు, వాళ్ళది. ఇక్కడ పర్టికులర్గా షాలేం అన్న చేసింది ఒకటేనండి, ఆయన పర్టికులర్గా ఎవరిని కూడా టార్గెట్ చేసి లేకపోతే ఒక అడ్రస్ ఇచ్చి ఆయన మాట్లాడలేదు. మీరు గమనించండి, కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు గమనించండి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కుమారుడు ఏదైనా గొప్ప చేశాడు అనుకోండి, నేనేం చేస్తానంటే నా కుమారుడు గురించి గొప్ప చేసుకుంటూ అరే అలా పోరంబోకులతో తిరక్కరా, వీళ్ళతో తిరక్కరా, వాళ్ళ కాదురా నా కొడుకు. బంధువుల గొడవల్లో కూడా చిన్న గొడవలు, ఇప్పుడు చిన్నపిల్లల మీద గొడవలు వచ్చినప్పుడు అంటారు రేయ్ నీలాగా పోరంబోకు కాదు నా కొడుకు, లేకపోతే వాళ్ళలాగా వీళ్ళలాగా తిరగడు అని చెప్పేసి అన్నప్పుడు, వాళ్ళలాగా వీళ్ళ తిరగరు అన్నప్పుడు పట్టించుకోరు, ఎవరినో అన్నాడు. నీలాగా అనేటప్పుడు ఏమవుద్ది, ఎరా నా కొడుకేనా పోరంబోక, ఎందుకు డైరెక్ట్గా నీలాగా నీ కొడుకులాగా నా కొడుకులాగా కాదని అన్నప్పుడు వెంటనే ఎరా నా కొడుకేనా పోరంబోకని గొడవ చెలరైతుంది. షాలేం అన్న అన్నది ఏంటంటే జస్ట్ బజారు మనుషులు కాదు, లేకపోతే రోడ్ల మీద తిరిగే వాళ్ళు కాదు అన్నారు తప్ప పలానా వర్గానికి చెందినవారు, పలానా మతానికి చెందినవారు అని చెప్పేసి అనలేదు. ఇప్పుడు మందిరానికి వెళ్ళేవారు పూలు పెట్టుకుంటే ఏముంది, పెట్టుకుంటే తప్పు లేదు. అతని డెనామినేషన్ పెంతుకోస్తు, కొందరిది ఫ్రీడమ్ పెంతుకోస్తు ఉంటుంది, కొందరి స్ట్రిక్ట్ ఉంటుంది. అతను చెప్పుకున్నాడు పూలు పెట్టుకున్నామా పెట్టుకోలేదా, పూలు దేవుని దగ్గర పెడతాం, చాలామంది దేవుని దగ్గర పెడతాం. ఎందుకు? సువాసన పరిమళముగా ఉండాలని, ఆరాధించాలని. మీకు తెలుసుగా, అంత మాత్రం దేవుని తప్పు పట్టలేదు. నేను చెప్పేది ఏంటంటే, విషయం ఏంటంటే ఈ పూల్లోని ఏమీ లేదండి. పూలు పెట్టుకోవడంలోనూ పెట్టుకోకపోవడం మనస్సులోనే ఉంటుందండి అంత కల్మషం. మన మనస్సు నెగిటివ్గా ఉన్నంత వరకు పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్గానే కనబడుతుంది. మన మనసు పాజిటివ్గా ఉన్నంత వరకు, ఇప్పుడు బైబిల్ ఒక మాట చెప్తుంది, గద్దింపుని అసహించుకునేవాడు పశుప్రేయుడు. బైబిల్ గురించే మనం మాట్లాడుకుంటే హిందూ సోదరులు అనేక సార్లు, మరి సుగ్గునా గారు మరి తెలుసుగా మీకు, ఎన్నోసార్లు అయ్యా తండ్రి కూతురుతో సంసారం చేశాడు, భూత పురాణం బైబిల్ అది ఇది అని చెప్పేసి ఎన్నో బూతులు ఉన్నాయి.
మరేమో కూతురేమో తండ్రితో వ్యభిచారం చేసింది, పిల్లలకి అన్నది ఇది ఎక్కడ ఉంది, అది ఇదని చెప్పేసి అన్నయ్య మరి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పి చాలా రాద్ధాంతం చేశారు, కౌంటర్ ఇచ్చారు. దానికి మా క్రైస్తవ సహోదరులు ఎంత కాంట్రవర్సీ చేయలా, కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చారు. ప్రసాద్ గారు కానీ, లేకపోతే మరి చూసినట్లయితే మరి అభినయ్ దర్శన్ గారు కానీ, లేకపోతే పెద్ద పెద్ద దైవజనులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేశారంటే రీకౌంటర్ ఇచ్చారు, డిబేట్లు కూర్చున్నారు, అంతే తప్ప దీన్ని ఇంత కాంట్రవర్సీ చేయలేదు. ప్రియమైనటువంటి చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కటి ఆ వీడియోని మీరు చూడండి. వేరే సేవకుడు చెప్పిన ఉపమానాన్ని అతడు తీసుకొని వాళ్ళ సంఘంలో బోధించాడు. ఆ సేవకుడు ఆ సంఘాన్ని గొప్పగా ఇచ్చేసి విమర్శాత్మకంగా కాకుండా ఏంటంటే వేరే వాళ్ళు లాగా కాదురా అని చెప్పాడే తప్ప పలానా మరి పరిశుద్ధమైనటువంటి హిందూ దేవాలయాలకు వెళ్ళేవారు అలా చేస్తున్నారు అని చెప్పాల. అయితే హిందూ మతానికి చెందిన వారు అలా పెట్టుకుంటారు అని చెప్పాల. పర్టికులర్గా ఒక వర్గాన్ని క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పలేదండి. దయచేసి ఈ విషయాన్ని సహృదయంతో, చాలామంది ఏం చేస్తారంటే వ్యూస్ కోసం, లేకపోతే చాలామంది టీఆర్పీస్ కోసం, చాలామంది ఏం చేస్తారంటే అటు ఇటు లాగి కేవలము ఇదొక కాంట్రవర్సీ చేసి అతను నిరికించాలని చూస్తున్నాను తప్ప అతను చేసిన ప్రసంగాన్ని జాగ్రత్తగా ఒక విషయం చెప్పండి. ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా లక్ష్మి అనే అమ్మాయి ఉంది. లక్ష్మి అనే అమ్మాయిని డైరెక్ట్గా లక్ష్మి నువ్వు ఈ పని చేసావంటే ఆమె నన్ను లెంపగా కొట్టవచ్చు. ఎందుకంటే నన్ను ఎందుకురా నా పేరు పెట్టాను అమ్మాయి అని చెప్పేసి ఏదో ప్రాంతంలో ఉంటారు, ఏదో వాళ్ళు ఇలాంటి పనులు చేశారు అని చెప్పేసి అన్నారు అనుకో, ఎవరినన్నారు? అడ్రస్ ఎక్కడుంది? అలాంటి వారు లేరంటారా? ఇప్పుడు హిందూ స్త్రీలందరూ చాలామంది పతివ్రతలు ఉన్నారు, భర్తల కొరకు ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు. కిడ్నీలు, భర్తలు కిడ్నీలు పోతే వాళ్ళ కిడ్నీలు దానాలు చేసేవారు ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా గుండెని దానం చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా భర్త కోసం చనిపోయి మన గుండెని ఇచ్చేవారు ఉన్నారు. కొంతమంది అయితే కళ్ళు ఇచ్చేవారు ఉన్నారు. కొంతమంది అయితే అసలు చూడండి ఎంత గొప్ప స్త్రీలు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నా ప్రియమైన సహోదరి మనులారా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. మనకి రోజులో 2 సార్లు, ఒకటి పగలు, 2 రాత్రి. అవునా? పగలుంది, రాత్రి ఉంది. రెండోది ఒక మాట చెప్తాను, ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు మనగలమా అంటే చెప్పు తీసుకొడతారు. అవునా కదా? మంచి స్త్రీలను చెడ్డ వాళ్ళంటే, అలాగే చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని మనం అనలేము. చెడ్డ పనులు చేసే స్త్రీలు కూడా మనకు తెలుసు, మంచి పనులు చేసే స్త్రీలు కూడా మనకు తెలుసు. ఏమంటే ఎన్నో కేసులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, కోర్టులు, చట్టాలు. అంతెందుకు ఇప్పుడు వ్యభిచారం చేత పట్టబడిన వారు అని చెప్పేసి మరి యూట్యూబ్ ఛానల్లో షార్ట్లు వస్తాయి, టీవీలో అవన్నీ. ఎందుకంటే వారు ఆ పని చేశారు కాబట్టి పట్టబడ్డారని చెప్పారు. అది తప్పు ఎలాగవుతుంది? చెప్తున్నా ఏంటంటే వాళ్ళు అలాగా ఆ షార్ట్ వేశారని చెప్పేసి ఆ టీవీ ఛానల్ మీద కేసు వేస్తామా? ఎందుకంటే అక్కడ అలా దొరికారు కాబట్టి చేశారు. అంటే చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. ఈయన చేసిన ప్రసంగం వల్ల ఏంటంటే ఇలాంటి వారు కారు అన్నారు తప్ప పర్టికులర్గా హిందూ స్త్రీల గురించి ఆయన ప్రస్తావించలేదు. హిందూ స్త్రీలని ఏ విధంగా కించపరచలేదు, హిందూ స్త్రీలని ఏ విధంగా అవమానపరచలేదు. హిందూ స్త్రీలు అనే పదవి నేను ఎందుకంటే మేము హిందువులం కాదా? క్రైస్తవులు హిందువులు కాదా? ముస్లిం హిందువు కాదా? భారతదేశం కొరకు ప్రాణాలు అర్పించేవారు ముస్లింలు లేరా? భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన క్రైస్తవులు లేరా? మీకు హిస్టరీ తెలుసు కదా. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, భారతీయులందరూ నా సోదరిమణులు. అర్థమైంది? ఇంత గొప్ప దేశంలో ఉన్నాను, మత స్వతంత్రం నాకున్నది, నేను యేసుప్రభుని ఆరాధిస్తాను. ఇంత గొప్ప దేశంలో నువ్వు ఉన్నావు, మత స్వతంత్రం నీకున్నది, నువ్వేమో నీకు నచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి కానీ, లేకపోతే రాముడు కానీ, లేకపోతే ఆంజనేయుని కానీ, లేకపోతే అయ్యప్పని కానీ నువ్వు ఆరాధిస్తున్నావు. ఇంత గొప్ప దేశంలో మరి ఉన్నారు ముస్లిం సోదరులు, వారు అల్లాను ఆరాధిస్తున్నారు. ఇంత గొప్ప దేశంలో ఉన్నారు కొంతమంది మరియమ్మను ఆరాధిస్తున్నారు. ఇంత గొప్ప దేశంలో ఉన్నారు కొంతమంది మరి చూసినట్లయితే సిక్కులు, వారి దేవాలయాలు వారు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ అందరము భారతీయులు, అందరిలో ప్రవహిస్తుంది భారతదేశపు రక్తమే. ఇండియా మన వరల్డ్ కప్ కొట్టినప్పుడు అందరూ ఓన్లీ ఒక వర్గానికి చెందిన వారు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, చప్పట్లు కొట్టారు, బాణసంచ. అంతెందుకు ఆర్సీబీ మొన్న కొట్టినప్పుడు పిచ్చిగా సెలబ్రేషన్స్కు
అది ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, భారతదేశం వరల్డ్ కప్ కొట్టినప్పుడు. ఎందుకంటే మనలో ప్రవహిస్తుంది భారతదేశపు రక్తం. మన తల్లి భారతదేశం, అర్థమైందా? భారత మాత మన తల్లి. ఆ గడ్డలో మనం పుట్టాం. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇందులో క్రైస్తవులు వేరు కాదు, ముస్లింలు వేరు కాదు, సిక్కులు వేరు కాదు, హిందువులు వేరు కాదు. మనందరం భారతీయులు అని గ్రహించండి. దయచేసి షాలేం అన్న గారు చేసినటువంటి ఆ ప్రసంగంలో అపార్థాన్ని మనసుకు తీసుకోకుండా అర్థాన్ని తీసుకొని సమస్యను పరిష్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభు సేవలో మీ ప్రియమైన మిత్రుడు, మీ సహోదరుడు అందరికీ చెప్తున్నాను.